రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మన టీమిండియా న్యూజిలాండ్ టీంను మరోసారి చిత్తుగా ఓడించింది. అసలు ఫస్ట్ టీ20 మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మరీ దారుణంగా కొట్టారు భయ్య. ఇషాన్ కిషన్ అయితే చెరుగుడు ఆడేశాడు న్యూజిలాండ్ టీంని. అసలు ఒక టీం 209 పరుగుల భారీ టార్గెట్ని చేస్తున్నప్పుడు 6 పరుగులుగా 2 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో ఎవడైనా ఏం చేస్తాడు, నెమ్మదిగా ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి తర్వాత కొడదామని చూస్తారు. కానీ ఇషాన్ కిషన్ ఏంటి, వచ్చి రాగానే కొట్టడం మొదలుపెట్టాడు అని కొడుతూనే ఉన్నాడు. అది కూడా అతను బ్యాటింగ్ చేస్తుంటే న్యూజిలాండ్ టీం దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. ఏ బౌలర్ బౌలింగ్కి వచ్చినా, ఎలాంటి ఫీల్డ్ సెట్ పెట్టినా, ఎలాంటి కైండ్ ఆఫ్ లెంత్ వేసినా, ఏ వేరియేషన్ ట్రై చేసినా సంబంధమే లేదు, చిత్త కొట్టి పాటేశాడు. సో నిజంగా ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అయితే ఒక రూత్లెస్ ఇన్నింగ్స్, పద్ధతి ప్లానింగ్ ఇలాంటిది ఏమీ లేదు, అడ్డదిడ్డంగా కొట్టి పాటేశాడు. అండ్ దెన్ అతని ఇన్నింగ్స్ని ఫాలోఅప్ చేస్తూ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెయిన్లీ సిరీస్ ముందు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నేను అవుట్ ఆఫ్ ఫామ్లో లేను, రన్స్ మాత్రమే కొట్టలేకపోతున్నాను, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు అండ్ ఈ సిరీస్లో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో మంచి టచ్లో కనిపించాడు అండ్ సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే ఒక బ్రిలియంట్ నాక్. అండ్ దాని చివరిలో చూసుకుంటే శివం దూబే దడదల్లాడించేశాడు. బ్రోటల్ పవర్ హిట్టింగ్తో 3 సిక్స్లు కొట్టి సూర్యకుమార్ యాదవ్కి ఎక్సలెంట్ సపోర్ట్ అందించాడు. సో దీంతో మ్యాచ్ అయితే చాలా ఎర్లీగా ఫినిష్ అయిపోయింది. మన వాళ్ళు 209 పరుగుల టార్గెట్ను కేవలం 15.2 ఓవర్స్లోనే కొట్టేశారు. అండ్ ఇదేదో ఒక అతిపెద్ద రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ 200 కంటే పెద్ద టార్గెట్ని ఇప్పటివరకు అంత ఫాస్ట్గా ఏ టీం కూడా కొట్టలేదు. ఫుల్ మెంబర్ సైడ్స్లో చూసుకుంటే ఎవరు కూడా అంత ఫాస్ట్గా కొట్టలేదు. ప్రీవియస్ రికార్డ్ పాకీల పేరు మీద ఉండేది, వాళ్ళు కూడా న్యూజిలాండ్ టీం మీద కొట్టారు, అది కూడా లాస్ట్ ఇయర్ కొట్టారు. సో వాళ్ళైతే 205 పరుగుల టార్గెట్ని 24 బాల్స్ మిగిలినగా కొట్టారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా పాకీల రికార్డ్ని పీకేసింది. మన వాళ్ళు ఈ మ్యాచ్లో అంతకంటే 4 రన్స్ ఎక్కువ ఉన్న టార్గెట్ను 28 బాల్స్ మిగిలినగా కొట్టారు. దీంతో టీ20 చరిత్రలో 200+ టార్గెట్ను అత్యంత వేగంగా ఛేదించిన టీంగా మన టీమిండియా రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియాకి ఇది జాయింట్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి. ప్రీవియస్గా మన వాళ్ళు ఒకసారి వైజాగ్ వేదిక ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ అయినప్పుడు 209 పరుగుల టార్గెట్ను చేశారు. అండ్ ఇప్పటివరకు మనకి అదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి. బట్ ఈ మ్యాచ్లో రికార్డ్ని ఈక్వల్ చేశారు. అండ్ ఆల్సో టీమ్స్ వైజ్ చూసుకుంటే అంటే 200+ టార్గెట్ను ఎక్కువసార్లు చేసిన టీమ్స్ లిస్ట్లో మన టీమిండియా 2వ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా వాళ్ళు 7 సార్లు చేస్తే మన టీమిండియా 6సారి ఘనతను సాధించారు. సో విధంగా ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్రోటల్ పవర్ హిట్టింగ్తో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది. అభిషేక్ శర్మ ఫెయిల్ అయినా సరే అంత పెద్ద టార్గెట్ని ఎంత ఫాస్ట్గా కొట్టారంటే నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్స్ అయిన మన టీమిండియాకి ఇదే. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి దాన్ని ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అలాగే టీంలో చేంజెస్ చూసుకుంటే 2 చేశారు. అండ్ ఈ చేంజెస్ అయితే టాక్టికల్గా చూసుకుంటే మంచి చేంజెస్ అని చెప్పుకోవాలి. అంటే ఇంజురీ అయిన అక్షర్ పటేల్ ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. బట్ ఇలా చేయడం వల్ల ఏం జరిగింది, మనకి స్పిన్ పవర్ తగ్గిపోద్ది, ఒకటే స్పిన్నర్ ఉంటాడు. దీని వల్ల ఈ మ్యాచ్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు, అతని ప్లేస్లో కుల్దీప్ని తీసుకొచ్చారు. సో ఇలా చేయడం వల్ల మన టీమిండియాకు పేస్ బౌలింగ్ ఆప్షన్స్ తగ్గిపోలేదు, అట్ ది సేమ్ టైం స్పిన్ ఆప్షన్స్ తగ్గలేదు. అలాగే కొంతవరకు హర్షిత్ రాణా రూపంలో బ్యాటింగ్ డెప్త్ను కూడా కాపాడుకోగలిగారు. సో రియల్లీ చేంజెస్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. వేరేజ్ న్యూజిలాండ్ టీం చూసుకున్న మార్పులు చేశారు, వాళ్ళకైతే టీమ్ సైఫర్ట్ తిరిగి వచ్చాడు. అట్ ది సేమ్ టైం మ్యాట్ హెన్రీతో పాటు జాక్రీ ఫోక్స్ని కూడా టీంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే చాలా గట్టిగా స్టార్ట్ అయింది భయ్య. ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ని చెదకొట్టేశారు. అండ్ దెన్ సెకండ్ ఓవర్లో చూసుకుంటే హార్దిక్ని కొట్టలేకపోయారు. బట్ అగైన్ మళ్ళీ థర్డ్ ఓవర్లో హర్షదీప్ సింగ్ని పిచ్చి కొట్టారు. సో ఫస్ట్ ఓవర్లో కాన్వే 18 కొట్టాడు అండ్ థర్డ్ ఓవర్లో చూసుకుంటే సైఫర్ట్ 18 కొట్టాడు. దీంతో హర్షదీప్ సింగ్ 2 ఓవర్స్లోనే 36 రన్స్కి వెళ్ళిపోయాడు. మెయిన్లీ తన ఫస్ట్ స్పెల్ చూసుకుంటే చాలా ప్రిడిక్టబుల్ అయిపోయింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్స్ ఎక్కువగా విడితీస్తూ అవుట్ స్వింగర్స్కే ట్రై చేశాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి తమ ఆర్మ్స్ని ఫ్రీ చేసుకునే ఛాన్స్ దొరికింది. అయితే హర్షదీప్ సింగ్ విడితోకుండా కొంతవరకు స్టంప్స్ లైన్లో బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. అట్ ది సేమ్ టైం ఇన్ స్వింగర్స్ కూడా ఎక్కువ ట్రై చేసి ఉండాల్సిందే. సో ఫస్ట్ ఓవర్స్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం చెదకొట్టేశారు, 43 రన్స్ వచ్చాయి. బట్ ఇలాంటి టైంలో 4th ఓవర్ వేయడానికి హర్షిత్ రాణా వచ్చాడు అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. మళ్ళీ తను వేసిన సెకండ్ బాల్గా పేస్ వేరియేషన్ చేయడం చూసాం. దీనివల్ల డెవాన్ కామ్నే షార్ట్ ఎర్లీగా ఆడేశాడు, వికెట్ కోల్పోయాడు. సో నిజంగా హర్షిత్ రాణా తన ఫస్ట్ ఓవర్లో చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. ఈ టూర్లో 4th టైం డెవాన్ కామ్నే వికెట్ తీసుకున్నాడు. ఇక తర్వాత వెరీ నెక్స్ట్ ఓవర్లో టీమ్ సైఫర్ట్ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. సో దీంతో న్యూజిలాండ్ టీంకి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయారు. వరుసగా 2 ఓవర్ పాటు చూసుకుంటే అసలు రన్సే రాలేదు. అయితే మళ్ళీ ఒక ఎండ్లో చూసుకుంటే రచిన్ రవీంద్ర తగులుకున్నాడు, చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ లెగ్ సైడ్తో పాటు స్ట్రైట్ బౌండరీని టార్గెట్ చేస్తూ చాలా పెద్ద సిక్స్లు కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతను మన బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేసిన తీరైతే అమోఘమని చెప్పుకోవాలి. వికెట్స్ పడిపోయి న్యూజిలాండ్ టీం ఒత్తుల్లోకి వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో స్కోరింగ్ రేట్ని మళ్ళీ పెంచాడు. సో మీరు న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళకి అయితే మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. మెయిన్లీ రచిన్ రవీంద్ర మరియు ఫిలిప్స్కి మధ్య 27 బంతుల్లోనే 55 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా మారేలా కనిపించింది. ఎస్పెషల్లీ గ్లెన్ ఫిలిప్స్ కుల్దీప్ యాదవ్ను కౌంటర్ అటాక్ చేశాడు. బట్ అదే ఓవర్లో అతను కంబ్యాక్ చేయడం చూసాం. ఒక ఎవే గోయింగ్ డెలివరీతో ఫిలిప్స్ని బాల్తో కొట్టించాడు. అయితే అగైన్ మళ్ళీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. డారెల్ మిచెల్ మరియు రవీంద్ర కొట్టడం మొదలు పెట్టారు. సో మీరు న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే క్లియర్లీ మన టీమిండియాని మిమిక్ చేశారు. అంటే ఫస్ట్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఎలా అయితే ఆడిందో అలాగే ఆడదాం అనుకున్నారు. వికెట్స్ పడుతున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళు షార్ట్స్ ఆడడం ఆపలేదు. ఇన్ఫాక్ట్ న్యాచురల్గా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇలాంటి బ్యాటింగ్ చేయరు, వాళ్ళైతే ఎక్కువగా టెక్స్ట్ బుక్ స్టైల్లో బేసిక్ క్రికెట్ ఆడతారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అగ్రెసివ్ ఇంటెంట్ కనిపించింది.
సేమ్ ఫస్ట్ T20 మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందో అలా ఆడడానికి ట్రై చేశారు. అండ్ విషయంలో కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ షాట్లు కొట్టాడు. కానీ వాళ్ళకి ఎక్కడ బ్యాక్ ఫైర్ అయిందంటే రచిన్ రవీంద్ర వికెట్ కోల్పోవడం. సార్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ప్లాన్స్ మార్చారు. అప్పటి వరకు చూసుకుంటే మన వాళ్ళు ఎక్కువగా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశారు. కానీ తర్వాత మాత్రం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ వైడ్ లైన్ దగ్గరగా బౌలింగ్ చేయడం మొదలుపెట్టారు. సో దీనివల్ల న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఆ షాట్స్ కోసం బలవంతంగా రీచ్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ డారెల్ మిచెల్ 7వ బౌలింగ్లో అలాంటి షాట్ ఆడడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే రచిన్ రవీంద్ర కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఏకంగా వైట్ బౌలింగ్ చేసి అవుట్ అయిపోయాడు. సో డ్రింక్స్ బ్రేక్ తర్వాత మన టీమిండియా ప్లానింగ్ బాగా వర్కౌట్ అయింది. మెయిన్ న్యూజిలాండ్ టీం యొక్క స్కోరింగ్ రేట్ని కిందకి తీసుకొస్తారు. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ చాలా మంచి బౌలింగ్ చేశాడు భయ్య. వన్డే ఫార్మాట్లో అతను చితక్కొట్టేశారు. కానీ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కు బయటకు బౌలింగ్ చేస్తూ గూగ్లీస్ వేశాడు. వేరేజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కు చూసుకుంటే తన న్యాచురల్ వేరియేషన్ లెగ్ స్పిన్ వేశాడు. సో దీంతో ఫిలిప్స్ మరియు రచిన్ రవీంద్ర అతని బౌలింగ్లో భారీ షాట్లు ఆడడానికి యత్నించి అవుట్ అయిపోయారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కొన్ని ఓవర్ల పాటు న్యూజిలాండ్ టీంకి ఎక్కువ రన్స్ రాలేదు. బట్ చివరిలో మాత్రం మిచెల్ శాంట్నర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 27 బాల్స్కి 47 రన్స్ కొట్టేశాడు. మెయిన్ న్యూజిలాండ్ టీం యొక్క స్కోర్ 200 దాటిందంటే దానికి మెయిన్ రీజన్ మిచెల్ శాంట్నర్. ఎక్సలెంట్ హిట్టింగ్ చేశాడు. అది కూడా చాలా సింపుల్గా షాట్స్ కొడుతూ మన బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు ఒక ఎండ్లో ఉండే. సో మన టీమిండియాకి బెస్ట్ బౌలర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ చాలా బాగా వేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుని ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 3 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మళ్ళీ డెత్ ఓవర్స్లో అతను వేసిన 2 ఓవర్స్ కూడా కొంతవరకు మంచిగానే పడ్డాయి. అలాగే శివం దుబే చేసుకుని తను వేసిన ఒక్కొక్క ఓవర్లో వికెట్ తీశాడు. ఎస్పెషల్లీ ప్రతి మ్యాచ్లో కూడా దీన్ని అలవాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడు బౌలింగ్కి వచ్చిన ఒక వికెట్ తీయడం తనకు అలవాటుగా మారిపోయింది. అండ్ డెఫినెట్లీ అప్కమింగ్ డేస్లో మన టీమిండియాకి ఇది చాలా పెద్ద పాజిటివ్ అవుద్ది. ఇక మిగతా బౌలర్స్ చూసుకుంటే కాస్త రివర్సల్ ఉంది. అంటే హర్షదీప్ సింగ్ చూడండి ఫస్ట్ 2 ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ నెక్స్ట్ అద్భుతమైన కంబ్యాక్ చేశాడు. డెత్ ఓవర్స్లో ఎక్సెప్షనల్ బౌలింగ్ చేశాడు. పర్టికులర్గా 16 ఓవర్లో చూసాం 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ 53 పరుగులు సమర్పించుకున్నాడు. డెఫినెట్లీ ఒక ఫర్గెటబుల్ డే. వేరే జర్షిత్ రాణా మరి వరుణ్ చక్రవర్తి చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఆపోజిట్ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ స్టార్టింగ్ ఓవర్స్ చాలా మంచిగా వేశారు. బట్ సెకండ్ స్పెల్లో రన్స్ ఇచ్చేశారు. ఎస్పెషల్లీ హర్షిత్ రాణా తను వేసిన ఫస్ట్ ఓవర్ మేడెన్. బట్ నెక్స్ట్ ఓవర్స్లో మాత్రం 35 రన్స్ ఇచ్చాడు. అలాగే వరుణ్ చక్రవర్తి చూసుకున్న తను వేసిన ఫస్ట్ ఓవర్ బాగానే వేశాడు. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో రన్స్కి వెళ్ళిపోయాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన వాళ్ళు కొంతవరకు బాగానే బౌలింగ్ చేశారు. ఈ పిచ్ మీద బౌలర్స్కి పెద్దగా హెల్ప్ ఏమీ లేదు. అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ టీం చాలా కౌంటర్ అటాకింగ్ గేమ్ ఆడింది. అయినా కానీ స్టిల్ మన వాళ్ళైతే న్యూజిలాండ్ టీంను 208 రన్స్ కట్టడి చేశారు. ఎస్పెషల్లీ రచిన్ రవీంద్ర వికెట్ ఒక టర్నింగ్ పాయింట్. అతను అనుకుంటుంటే న్యూజిలాండ్ టీం ఒక 230 కొట్టుండేవారు. ఇక మ్యాచ్లో మన వాళ్ళ ఫీల్డింగ్తో పాటు సూర్య క్యాప్టెన్సీ కూడా బాగుందని చెప్పుకోవాలి. మీలా డ్రింక్స్ బ్రేక్ టైంలో మొత్తం బౌలర్స్ అందరితో మాట్లాడాడు. అండ్ అక్కడ నుండి మన టీమిండియా ప్లాన్ మార్చుకుని గేమ్లో కంబ్యాక్ ఇచ్చారు. ఇక మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకుని అదిరిపోయింది. వచ్చిన క్యాచ్లన్నీ తీసుకున్నారు. చాలా ఎక్కువగా డ్యూక్ అనిపించినప్పటికీ ఏ క్యాచ్ని కూడా డ్రాప్ చేయలేదు. మీలా హార్దిక్ పాండ్యా ఒక్కడే 3 క్యాచ్లు తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు తీసుకున్న 6 వికెట్లు కూడా క్యాచెస్ రూపంలోనే వచ్చాయి మనకి. సో ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే మన టీమిండియా ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మన వాళ్ళు చేసింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే షాకులు తగిలే. సంజు శాంసన్ ఒక 6 కొట్టాడు. బట్ అది కన్విన్సింగ్ వేలో రాలేదు. డివాన్ కాన్వే క్యాచ్ పట్టుకోకుండా దాన్ని 6 గెంటేశాడు. బట్ అయినా కానీ సంజు శాంసన్ ఈ లైఫ్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఆ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సో అయితే క్రిటికల్ కేస్ ఆఫ్ సంజు శాంసన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను వరుసగా 2వ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్లో మరో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన నాక్ కొట్టాడు. దీంతో ఖచ్చితంగా సంజు శాంసన్ మీద ప్రెజర్ పడుతుంది. ఒకవేళ తిలక్ వర్మ తిరిగి టీంలోకి వస్తే ఇషాన్ కిషన్ కోసం సంజు శాంసన్ పక్కకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీంతో డెఫినెట్లీ సంజు శాంసన్ 3rd మ్యాచ్లో కంబ్యాక్ చేయలేదు. లేకపోతే అతని స్పాట్ చాలా వరకు రిస్క్లో పడిపోద్ది. ఇక నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే అభిషేక్ శర్మ గోల్డెన్ డెకౌట్ ఒక షాకింగ్ డిస్మిసల్. మెల్లిగా గత మ్యాచ్లో అంత మంచి నాక్ కొట్టిన తర్వాత ఈ మ్యాచ్లో ఇలా అయిపోతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మన టీమిండియా ముందర ఉంది ఏమీ చిన్న టార్గెట్ కాదు, చాలా పెద్ద టార్గెట్. సో న్యూజిలాండ్ పేసెస్ అయితే స్టార్టింగ్ 2 ఓవర్స్లోనే పేస్ని కొంతవరకు వ్యారీ చేసినట్టు కనిపించారు. మెయిన్లీ బోత్ సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఎర్లీగా షార్ట్ సైడ్ అవుట్ అయిపోయారు. దీనివల్ల మన టీమిండియా కేవలం 6 రన్స్కి 2 వికెట్లు కోల్పోయింది. సో ఈ టైంలో చూసుకుంటే ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం వాళ్ళ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. ఈ మ్యాచ్ మనం గెలుస్తాం, కంబ్యాక్ ఇస్తాం, సిరీస్ని ఈక్వల్ చేస్తామని చెప్పి ఆశపడి ఉంటారు. బట్ ఆశలన్నింటినీ ఇషాన్ కిషన్ అడియాసలు చేశాడు. అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ చేసుకున్న స్వయంకృత అపరాధం కూడా ఉంది. వాళ్ళకైతే ఫస్ట్ ఓవర్లో మ్యాట్ అండి వికెట్ తీశాడు. బట్ 3rd ఓవర్ అతనికి ఇవ్వలేదు, జాక్రీ ఫాక్స్కి ఇచ్చారు. అండ్ ఓవర్లో చూసుకుంటే ఫస్ట్ బాల్ నో బాల్ పడింది. అండ్ దాన్ని ఇషాన్ కిషన్ అన్లీష్ అయిపోయాడు. సో మన టీమిండియాకి చేసింగ్లో మొమెంటం వచ్చింది 3rd ఓవర్ నుంచే. ఈ ఓవర్లో ఫోక్స్ని ఉతికారేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత తిరిగి చూడలేదు. ఏ బౌలర్ వచ్చినా సరే చితక్ కొట్టాడు. శాంట్నర్ బౌలింగ్కి వచ్చినా, సోదీ బౌలింగ్కి వచ్చినా, మ్యాట్ హెన్రీ బౌలింగ్కి వచ్చినా, జాకబ్ టెఫీ వచ్చినా, ఎవరు వచ్చినా సరే కొట్టాడు. అది కూడా అతను బ్యాటింగ్ చేసిన విధానం చూసుకుంటే ముందు చెప్పినట్టు రూత్లెస్ బ్యాటింగ్. ఎవరి మీద కూడా కనికరం చూపించలేదు. అసలు ఏ బౌలర్ యొక్క రిప్యుటేషన్ పట్టించుకోలేదు. మళ్ళీ కొన్ని షాట్స్ కొట్టాడు, అవైతే బ్రోటల్ పవర్. అట్ ది సేమ్ టైం మరికొన్ని షాట్స్ చూసుకుంటే పవర్తో కొట్టినప్పటికీ మంచిగా గ్యాప్స్లో పెట్టగలిగాడు. సో నిజంగా ఇషాన్ కిషన్ అయితే పాకెట్ డైనమైట్లని కొట్టాడు. మెయిన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ తనకు వచ్చిన అవకాశాన్ని చాలా బాగా యూటిలైజ్ చేశాడని చెప్పుకోవచ్చు. అసలు T20 సిరీస్కి కానీ వరల్డ్ కప్ కానీ అతను సెలెక్ట్ అవుతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సెలెక్ట్ అయిన అతను బ్యాకప్గానే ఉంటాడు, ఏం ఆడతాడు అనుకున్నాం. బెంచ్ మీద 2nd వికెట్ కీపర్గా కూర్చుంటాడేమో అనుకున్నాం. బట్ తిలక్ వర్మ ఇంజరీ రావడం, అతని టీంలోకి రావడం అండ్ ఇలా పెర్ఫామ్ చేయడం నిజంగా ఇషాన్ కిషన్కి ఒక గ్రేటెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవాలి.
ఇండిసిప్లిన్ పేరుతో టీంలో చోటు కోల్పోయాడు, అలాగే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. బట్ డొమెస్టిక్లో అద్భుతంగా రాణించి సరైన టైంలో పికప్ అయ్యాడు అండ్ సరైన టైంలో టీంలోకి వచ్చాడు అండ్ సరైన టైంలో పెర్ఫామ్ చేశాడు. సో రియల్ ఇషాన్ కిషన్ కంబ్యాక్ అయితే సల్యూట్ చేస్తే రాలి, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మ్యాచ్లో. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చేసినప్పుడు ఒక గంటలో సూర్యకుమార్ యాదవ్ చూడండి ఏం చేయలేదు, సింగిల్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చేవాడు అంతే. ఎందుకంటే ఇషాన్ కిషన్ మామూలుగా కొట్టలేదు, శివతాండవం ఆడేశాడు. సో ఇద్దరి మధ్య 48 బాల్స్లోనే 122 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో మన టీమిండియా విజయం ఖాయమైపోయింది. అయితే పార్ట్నర్షిప్లో చూసుకుంటే ఇషాన్ కిషన్ 70 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు, కానీ సూర్య చూసుకుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 10 రన్స్ మాత్రమే కొట్టాడు. అంటే ఇషాన్ కిషన్ ఒక్కడు ఏ రేంజ్లో డామినేట్ చేసాడో మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత స్కోర్ కార్డ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఇషాన్ కిషన్ కంటే స్కై మ్యాచ్లో ఎక్కువ రన్స్ కొట్టాడు అండ్ ఆల్సో సిమిలర్ స్ట్రైక్ రేట్ దాటాడు. బట్ నిజంగా మ్యాచ్ చూసిన వాళ్ళకి ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అర్థమవుద్ది, అతను ఏ రేంజ్లో న్యూజిలాండ్ బౌలర్స్ను డామినేట్ చేసి మ్యాచ్ను వన్ సైడ్ చేశాడు అనేది. ఇక మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అతను కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 37 బాల్స్లోనే 82 రన్స్ కొట్టాడు. పర్టికులర్గా అతని బ్యాటింగ్లో తన వింటేజ్ స్టైల్ కనిపించింది. అఫ్కోర్స్ ప్యూర్లీ డామినేట్ చేశాడని చెప్పలేం, కొన్ని సందర్భాల్లో రెస్ట్గా కనిపించాడు. ఇన్ఫాక్ట్ 50 కొట్టిన తర్వాత 2 లైఫ్స్ కూడా వచ్చాయి. బట్ స్టిల్ స్కై కొట్టిన కొన్ని షాట్స్ తన వింటేజ్ స్టైల్లో కనిపించాయి. మెయిల్ ఇన్నింగ్స్ తనకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. 23 మ్యాచెస్ తర్వాత హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ డేస్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 450 రోజులు అయిపోయింది అతను 50 కొట్టి. 2025 ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. సో దీంతో ఖచ్చితంగా ఇన్నింగ్ సూర్యకుమార్ యాదవ్కి చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. అది కూడా T20 వరల్డ్ కప్ ముందు సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు. మెయిన్ మనం ఈ సిరీస్ రివ్యూ టైంలో చెప్పుకున్నాం, సూర్యకుమార్ యాదవ్ సిరీస్లో రన్స్ కొట్టడం మీద ఫోకస్ పెట్టాలి. అంటే వేగంగా ఆడవలసిన పని లేదు, ఎందుకంటే అతని చుట్టూ అందరూ కూడా పవర్ హిట్టర్సే. దీంతో సూర్యకుమార్ యాదవ్ యాంకర్ రోల్ తీసుకుని రన్స్ కొట్టాలని చెప్పి అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్ అదే చేశాడు ఈ మ్యాచ్లో. ఇషాన్ కిషన్ కొడుతున్నప్పుడు చాలా వరకు కామ్గా ఉండి స్ట్రైక్ రొటేట్ చేశాడు. అండ్ దాన్ని సెటిల్ అయిన తర్వాత తన ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ మొదలు పెట్టాడు. సో నిజంగా ఇది మన కెప్టెన్ స్కై దగ్గర నుంచి ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఇక చివరిలో శివం దూబే చెత్త కొట్టి పడేశాడు. మేలు 3 పెద్ద సిక్స్లు కొట్టాడు. సో మనలో అయితే నెంబర్ 5లో దూబేని బొమ్మ చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మనకు లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే దూబే బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. దీంతో ఈ మ్యాచ్లో అతను హార్దిక్ కంటే ముందు వెంప కావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. సో రియల్లీ మన టీమిండియాకి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ డక్కోటైన మన వాళ్ళు ఎంత పెద్ద టార్గెట్ చేసేసారంటే అతని మీద డిపెండెన్సీ తగ్గిందనే కదా మీనింగ్. పైగా ముందు చెప్పుకుంటే గత మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ఎక్కువ డామినెంట్గా గెలిచారు. అంటే లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ ఈ మ్యాచ్లో కరెక్ట్ చేసుకున్నారు. అసలు మన టీమిండియా మ్యాచ్కి ఇంప్రూవ్ చేసుకుంటే T20 వరల్డ్ కప్లోకి టాప్ ఫామ్తో వెళ్తే ఖచ్చితంగా కప్పును డిఫెండ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే ఫోక్స్ అయితే పెద్ద రికార్డ్ని క్రియేట్ చేశాడు. 3 ఓవర్స్లో ఏకంగా 67 రన్స్ ఇచ్చాడు. అండ్ న్యూజిలాండ్ టీం తరపున ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్లో నేను రన్స్ అవ్వలేదు, ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అలాగే మిగతా బౌలర్స్ చూసుకుని చాలా రన్స్ ఇచ్చారు. మళ్ళీ న్యూజిలాండ్ టీం యొక్క ఫీల్డింగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. వాళ్ళు క్యాచ్లు వదిలేశారు, మిస్ ఫీల్డ్స్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో మనం డ్యూ ఫ్యాక్టర్ ఎలా ఉందో కలరా చూసాం, చాలా డ్యూ కనిపించింది, బాల్ అసలు గ్రిప్ అయ్యేది కాదు. బట్ స్టిల్ న్యూజిలాండ్ టీం చాలా హై స్టాండర్డ్ సెట్ చేశారు. వాళ్ళ ఫీల్డింగ్ ఎప్పుడు కూడా టాప్ నాచ్లు ఉంటుంది, కానీ సిరీస్లో మాత్రం చాలా సోగా కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే వాళ్ళైతే ఎక్స్పెరిమెంట్ మోడ్లోనే కనిపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు మంచిగా బౌలింగ్ చేసిన క్లార్క్ని పక్కన పెట్టి ఫోక్స్ని తీసుకొచ్చారని అది బాగా బ్యాక్ఫైర్ అయింది. మళ్ళీ థర్డ్ ఓవర్లో హెన్రీని కంటిన్యూ చేయకుండా ఫోక్స్కి బౌలింగ్ కూడా చాలా గట్టిగా బ్యాక్ఫైర్ అయింది. సో మొత్తం మీద న్యూజిలాండ్ టీం అయితే సిరీస్లో ఇప్పటివరకు అన్లైక్ న్యూజిలాండ్ టీంలో కనిపించింది. చూడాలి మరి వాళ్ళు T20 మ్యాచ్లో ఏమైనా కంబ్యాక్ చేసి సిరీస్ని ఎలా ఉంచుకుంటారా, లేకపోతే మన వాళ్ళు 3 మ్యాచ్లను ముగించేస్తారనేది.